హలో ఎవ్రీవన్, లెట్స్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. ఈరోజు మనం ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్లో మనం చూస్తాం కదా, చార్ట్ అనలైజ్ చేయడానికి, టెక్నికల్ అనలైజ్ చేయడానికి ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్లో ఏం చేస్తామంటే మనం ఏమన్నా కొత్త ఆప్షన్స్ ఏమన్నా అడిగినా కూడా ఎక్స్ట్రా ఆప్షన్స్కి మనకి ఏమవుతుంది, ప్రీమియం అనేది అడుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఒక చార్ట్. మనం ఇప్పుడు ట్రేడ్ చేసేటప్పుడు ఎట్లా చేస్తాం, మెయిన్ చార్ట్ యూస్ చేస్తాం. కాకపోతే మెయిన్ చార్ట్తో మనకి అమౌంట్ వస్తుందా, రాదు కదా. ప్రీమియం చార్ట్ కూడా కావాలి. కానీ ఒకటేసారి ఇట్లా 2 చార్ట్స్ అనేది పెట్టుకోవడానికి రాదు. ప్లస్ అడిషనల్గా దీంట్లో ప్రీమియం చార్ట్స్ అయితే చూపించదు. ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, కాల్ ది, పుట్ ది చూపించదు అనమాట. ఇక్కడ మనకి ఏం చేయాలి, ఇప్పుడు రెండు చూస్తున్నారా, 2 ప్యానల్స్ ఇట్లా పెట్టుకోవాలంటే ఏమడుగుతుంది, ఒకటే ప్యానల్ వస్తుంది, ఫ్రీ సబ్స్క్రిప్షన్స్ అని అడుగుతుంది. ప్లస్ అడిషనల్గా మీరు ఇండికేటర్స్ యాడ్ చేశారనుకోండి, ఇలా ఇండికేటర్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది, ఓన్లీ 3 ఇండికేటర్స్ మాత్రమే యాడ్ చేసుకోవడానికి వస్తుంది. ఇక్కడ నేను మామూలుగా 3 ఇండికేటర్స్ యాడ్ చేశాను. 4th ఇండికేటర్ యాడ్ చేస్తుంటే యాడ్ అవ్వదు. అట్లా 3 ఇండికేటర్స్ మాత్రమే యాడ్ చేసుకోవడానికి వస్తుంది. ఇలా మనకు దీంట్లో ఏంటంటే ప్లస్ అడిషనల్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే క్యాండిల్స్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా ఉండదు. మీరు కంపేర్ చేయండి, ప్రీమియం మూవ్ అవుతుంది కదా, ప్రీమియం మూవ్ అయినప్పుడు ఇప్పుడు కాల్ని బై చేశారనుకోండి, కాల్ ప్రీమియం అనేది పెరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ అనేది విజిబుల్ అవుతుంది. ఎందులో, దీంట్లో ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్లో కొంచెం డిలే అనేది ఉంటుంది. 2 seconds 1 second అనేది డిలే అనేది ఉంటుంది. మీరు దానికోసం ఏం చేయండి, అప్స్టాక్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే అప్స్టాక్స్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఏం చేయండి, ఆ లింక్ త్రూ డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. అప్స్టాక్స్ది ఓపెన్ చేస్తే నేను ఏం చేస్తాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవ్రీడే ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. ప్లస్ అడిషనల్గా మీకు అనలైజ్ చేయడానికి ఈజీ అనేది ఉంటుంది. ఎట్లా అనలైజ్ చేయాలి ఈజీగా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం చేయండి, అప్స్టాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మామూలు గూగుల్ ఓపెన్ చేసి అప్స్టాక్స్ ప్రో లాగిన్ అని చేయండి. అప్స్టాక్స్ లాగిన్ అని కాకుండా అప్స్టాక్స్ ప్రో అనేది లాగిన్ చేయండి. మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది, ఓకేనా. ఇలా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఇలా ఇంటర్ఫేస్ ఉన్న తర్వాత మీరు ఇక్కడ ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్, ఇక్కడ సింబల్ కనబడుతుంది, నేను కర్సర్ పెట్టాను కదా, ఇక్కడ చూడండి, కర్సర్ పెట్టాను కదా. ఇలా మీరు ఏం చేయండి, ఇక్కడ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. లేదంటే మనం ఏం చేయొచ్చు, ఇంకో ఆప్షన్ ఉంది, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, యాడ్ ఏ స్క్రిప్ట్ అని. ఇక్కడ ఏం ఎంటర్ చేయండి, సపోజ్ ఏదో ఒకటి బ్యాంక్ నిఫ్టీ అని ఎంటర్ చేస్తున్నాను, ఏదో బ్యాంక్ ఆఫ్ బరోడానో ఏదో ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ వచ్చిందా, యాడ్ కొట్టేసేయండి. యాడ్ కొట్టేసి ఇట్లా వస్తుంది కదా, ఇంటూ కొట్టేసేయండి. ఇంటూ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ట్రేడింగ్ వ్యూ అని వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసిన వస్తుంది, ఇక్కడ క్లిక్ చేసినా కూడా పక్కన ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ ఇట్లా ఓపెన్ ఉంది కదా, ఇది ఇంటర్ఫేస్ అనమాట. మీరు ట్రేడింగ్ వ్యూది చూడండి, ఇక్కడ నేను ఇక్కడ క్లిక్ చేసి ఒకవేళ 3 ప్యానల్స్ పెట్టుకోవాలనుకున్నా కూడా 3 పెట్టుకోవాలనుకున్నా వస్తుంది లేఅవుట్స్. చూడండి, ఇట్లా హారిజాంటల్గా అయినా వెర్టికల్గా అయినా మీరు ఎన్ని అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 8 దాకా ఉన్నాయి. 8 ఒకటే టైంలో పెద్ద స్క్రీన్ ఉంది అనుకోండి, స్క్రీన్ పెద్దది అంటే మీరు అట్లా 8 కూడా ఒకటేసారి యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ పెట్టేస్తున్నాను. సింగిల్ పెట్టేసిన తర్వాత ఇక్కడ ఇండికేటర్స్ అన్నీ తీసేద్దాం. ఇది దీంట్లో ఇక్కడ మీకు ఏంటంటే మెయిన్గా సపోజ్ బ్యాంక్ నిఫ్టీ అని టైప్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ టైప్ చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ వచ్చిందా, ఇక్కడ మీద టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్. ఇక్కడ మీరు ఏదైనా డ్రా చేశారనుకోండి, ఇక్కడ నేను మెయిన్ మనం టూల్స్ అనేది ఎక్కువ వాడే టూల్స్ అనేవి ఏముంటాయి, మన కోర్స్ కూడా ఉంది కదా, మన కోర్సులో అయినా మీరు యాక్చువల్ ట్రేడర్స్ అనే వాళ్ళు ఏవే టూల్స్ వాడతారు, మెయిన్ టూల్స్ అనేది నేను ఇక్కడ డైరెక్ట్ మీ స్క్రీన్ మీద పెట్టుకోవడానికి చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ట్రెండ్ లైన్ అని ఉంది కదా, ట్రెండ్ లైన్ మీద స్టార్ పెట్టుకోండి. ట్రెండ్ లైన్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇట్లా ట్రెండ్ అనేది ఏ డైరెక్షన్ ఉంది, డౌన్వర్డ్ ట్రెండ్లో ఉందా అనేది మనం తెలుసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇట్లా పెట్టుకొని ఇప్పుడు చూడండి, ఇది డౌన్వర్డ్ ట్రెండ్లో ఉంది. అట్లా ఇంకా క్లియర్గా కోర్సులో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ టూల్స్ మాత్రం నేను ఫ్రీగా దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలన్నది మాత్రమే చెప్తున్నాను. దీంట్లో ఇట్లా ట్రెండ్ లైన్ అనేది మీరు డ్రా చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ట్రెండ్ లైన్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు. ఇది ట్రెండ్ లైన్. ఇంకోటి ఏం యాడ్ చేసుకోండి, దీంట్లో మెయిన్ ఎక్స్టెండ్ లైన్ ఉంది కదా, ఎక్స్టెండ్ లైన్ కూడా యాడ్ చేసుకోండి. ఎక్స్టెండ్ లైన్ యూజ్ ఏమవుతుందంటే, ఎక్స్టెండ్ లైన్ పెట్టుకున్నారు, ఇది కూడా సేమ్ యాజ్ ట్రెండ్ లైన్ లాగా. ఇలా మీరు ఇలా చేశారనుకోండి, ఇక్కడ పెట్టుకుంటే చూడండి మార్కెట్ ఇక్కడ దాకా వచ్చి రిజెక్షన్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది. మనం ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంది ఇక్కడ, అలా మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అట్లా ట్రెండ్ లైన్ అనేది కూడా యూజ్ అవుతుంది. మీరు ఇట్లా పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇంకేది యూజ్ అవుతుంది అంటే హారిజాంటల్ లైన్, హారిజాంటల్ రే,
ఈ రెండు సేమ్ యాజ్ ఉంటాయి. ప్యారలల్ ఛానల్ ఇది కూడా పెట్టుకోండి, ఇది కూడా పెట్టుకోండి, ట్రెండ్ కూడా పెట్టుకోండి, రిగ్రెషన్ స్ట్రెంత్ కూడా పెట్టుకోండి. చూపిస్తాను నేను. మీరు రైట్ క్లిక్ చేయండి, అప్స్టాక్స్లో రైట్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు రిమూవ్ డ్రాయింగ్స్ అని కొట్టేస్తే మనం ఇందాక డ్రా చేసిన టూల్స్ యొక్క అవన్నీ రిమూవ్ అయిపోతాయి. మీరు ఏం చేయండి, ఇట్లా పెట్టేసుకున్నారు అనుకోండి, ఫుల్ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ మనం టూల్స్ అనేది ఇక్కడ మీద యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఫుల్ స్క్రీన్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నేను హారిజంటల్ లైన్, ఇది ఏం లేదు, ఇట్లా హారిజంటల్ లైన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ కోసం హారిజంటల్ ఫుల్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వచ్చేస్తుంది. ఇది పెట్టుకున్నారు అనుకోండి, ఓన్లీ ఫ్రంట్ ఫార్వర్డ్ సైడ్ మాత్రమే వస్తుంది. ఇది ఉంది కదా, ఇట్లా పెట్టుకొని ఇలా చూసుకోవచ్చు ఛానల్ లాగా. ఇది దీనికి యూజ్ అవుతాయి. ఇది ఎందుకంటే ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్స్ మన కోర్స్లో ప్యాటర్న్స్కి చార్ట్ ప్యాటర్న్కి సంబంధించిన ఉంటే దాంట్లో మీకు యూజ్ అవుతుంది. ఇది మనం ఏం చేయాలి, బోత్ సైడ్స్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఏ క్యాండిల్ నుంచి ఏ క్యాండిల్ దాకా మీకు ఏ క్యాండిల్ దాకా కావాలి, సపోజ్ ఈ క్యాండిల్ దాకా వదిలిపెట్టేస్తే ఇట్లా వచ్చేస్తుంది ఫార్మేషన్. నేను ఇక్కడ క్యాండిల్ దాకా పెట్టుకుంటే ఇట్లా వచ్చేస్తుంది ఫార్మేషన్. అప్ డౌన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. నేను దీని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఓన్లీ మాత్రం ఇది డెమో మాత్రం, ఇది ఎలా వాడాలని మాత్రమే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా అయిపోయింది కదా. సెకండ్ దాంట్లోకి వెళ్తే దీంట్లో రిట్రేస్మెంట్ ఏమైనా వాడితే ఇది చూడండి, దీన్ని యాడ్ చేసుకోండి. ఇది బ్రష్ అంటే మనం డ్రా చేసుకోవడానికి. ఇది రెక్టాంగిల్ కూడా యూజ్ అవుతుంది, సర్కిల్ కూడా యూజ్ అవుతుంది, పాత్ కూడా యూజ్ అవుతుందండి. ఇప్పుడు చూపిస్తాను. రెక్టాంగిల్ అంటే ఏం లేదండి, ఇట్లా జోన్స్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. సప్లై జోన్ కానివ్వండి, డిమాండ్ జోన్ కానివ్వండి, యాడ్ చేసుకోవడానికి మీకు రెక్టాంగిల్ యూజ్ అవుతుంది. ఇది సర్కిల్ ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఇక్కడ ఏం లేదు, అక్కడన్నా హైలైట్ చేయడానికి యూజ్ అవుతుందండి, అంతే. హైలైట్ చేయడానికి మనకు యూజ్ అయ్యేది సర్కిల్. ఇప్పుడు ఇక్కడ క్యాండిల్ ఉంది, క్యాండిల్ మనం హైలైట్ చేద్దాం అనుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకేనా. ఇది ఎందుకంటే ప్యాటర్న్స్కి యూజ్ అవుతుంది. ప్యాటర్న్స్కి ఎట్లా యూజ్ అవుతుంది అంటే 5 minutes పెట్టుకొని ఇక్కడ చూడండి, మనకు ప్యాటర్న్, ఇది ప్యాటర్న్కి యూజ్ అవుతుంది. డబుల్ క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. చూడండి, ఇట్లా డబుల్ బాటమ్ అనేది ఫామ్ అయింది కదా. ఈ చార్ట్ ప్యాటర్న్స్ కోర్స్లో నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్, మామూలుగా ఇక్కడ డెమో మాత్రం చూడండి. ఇలా ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసి మనకు మీదకి వెళ్ళిపోవడానికి, అట్లా మీరు డ్రా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత ప్యాటర్న్స్లో ఏం లేదు, ఇది మెయిన్ అనమాట. లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్. ఒకవేళ మీరు మీదికి వచ్చింది, ఇప్పుడు బ్రేక్ అయ్యి కిందికి వెళ్తుంది అనుకోండి, మనం షార్ట్ పొజిషన్ పెట్టుకుంటాం. ఇట్లా స్టాప్ లాస్ తక్కువ ఇంత పెట్టుకొని టార్గెట్ ఇంత పెట్టుకోవడానికి 1:5, 1:2, 1:3. ఇది షార్ట్ పొజిషన్. లేదంటే లాంగ్ పొజిషన్ పెట్టుకొని లాంగ్ పొజిషన్ టూల్, మీరు టూల్స్ యాడ్ చేసుకోవడానికి. ఓకేనా, ఇది అర్థమైంది కదా. దీని తర్వాత ఇది స్కేల్, ఎంత పెరిగింది మార్కెట్. సపోజ్ ఎగ్జాంపుల్ ఈరోజు సెకండ్ రోజు, ఇది వీడియో రికార్డ్ చేసిన August 2. మార్కెట్ ఓపెనింగ్ అయినప్పటి నుండి క్లోజ్ అయినంత వరకు ఎంత పడిపోయింది, 360 పాయింట్స్ అనేది తగ్గింది మార్కెట్, డౌన్కి వెళ్ళింది. అలా చూసుకోవచ్చు. ప్లస్ అడిషనల్ ఇందులోనే డేట్ రేంజ్, ప్రైస్ రేంజ్ అని ఉంది కదా, ఈ రెండు కూడా యాడ్ చేసుకోండి. ఇది డేట్ రేంజ్ అంటే ఎంతసేపు టైం పట్టింది మార్కెట్ హై నుండి, ఈరోజు మార్కెట్ హై నుండి లోకి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది. 62 బార్స్ అంటే ఈ 5 minutes క్యాండిల్ స్టిక్స్ ఒక్కొక్క బార్ లాగా కౌంట్ చేశారనమాట. 62 బార్స్ అయింది, 5 hours 10 minutes పట్టింది. ఇది ప్రైజ్, ఇక్కడ నుండి ఇక్కడికి ప్రైస్ 597, ప్రైజ్ 1.32%. పర్సెంటేజ్ వైజ్ ఏమో 1.32% ఏమో మైనస్ వెళ్ళింది, తగ్గింది. మైనస్ పాయింట్స్లోకి వెళ్ళి -597 పాయింట్స్ తగ్గింది అనమాట. ఇలా మీరు ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. ప్లస్ అడిషనల్గా ఇంకేం బెనిఫిట్ ఉంటుందంటే, ఇప్పుడు మనం చెప్పాను కదా ఇందాక, నేను ఇట్లా 2 charts పెట్టుకున్నారు, బ్యాంక్ నిఫ్టీ పెట్టుకున్నారు. బ్యాంక్ నిఫ్టీ పెట్టుకున్న తర్వాత మీకు మార్నింగ్ ఏమైంది, ఇక్కడ 9:15కి సమ్ అరౌండ్ 45,348 రూపీస్ దగ్గర ప్రైస్ అనేది ఉంది. మీరు అప్పుడు పుట్ని బై చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఈరోజు ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది యాడ్ చేసుకోవాలి.
బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో బ్యాంక్ నిఫ్టీ యాడ్ చేసుకున్నారు. ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, గుర్తుపెట్టుకొని రైట్ క్లిక్ చేస్తే ఇట్లా ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఆప్షన్ చైన్ మీద క్లిక్ చేయండి. ఆప్షన్ చైన్ మీద క్లిక్ చేసుకుంటే మార్కెట్ స్టార్ట్ అయ్యే టైంకి మీరు ఆప్షన్ బయ్యర్ అయ్యేది ఉంటే చూడండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనం ఏదైతే కర్సర్ పెడతామో అక్కడ కర్సర్ కరెక్ట్ చూపిస్తుంది. మా మెయిన్ చార్ట్లో 9:15కి 5 minutes క్యాండిల్ ఇక్కడ ఉంది, ప్రీమియం చార్ట్లో 5 minutes క్యాండిల్. మనం ఇక్కడ ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకుందాం అనుకున్నారు, షార్ట్ పొజిషన్ తీసుకుందాం అనుకున్నారు. సపోజ్ ఈ 1:2 1:3 తీసుకుందాం అనుకుందాం ఎగ్జాంపుల్. మీరు అట్లా ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ ఎలా తీసుకున్నట్టు, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్టు ఫస్ట్ క్యాండిల్ 5 minutes అయిపోయిన తర్వాత ఇది ఎగ్జిట్ వచ్చేసి ఈ పెద్ద క్యాండిల్ ఎక్కడ ఫామ్ అయింది, బిగ్ క్యాండిల్ అనేది ఎక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ హాఫ్లో అంటే కొంచెం ఇక్కడ దాకా అనుకోండి, అంటే ఎగ్జిట్ అనేది మీరు ఇక్కడ అవ్వచ్చు. 137 to 267 more than 100 points. అట్లా మీరు స్టాప్ లాస్ టార్గెట్ అనేది పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఎగ్జిట్ అవ్వడానికి. మెయిన్ చార్ట్లో ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు నోటిఫికేషన్ బిల్ మీద క్లిక్ చేయండి, ఎందుకంటే వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు డైలీ వస్తాయి. స్టాక్ మార్కెట్ మీద నేను ఎవ్రీడే షార్ట్స్ అనేది పెడతాను. ఎవ్రీడే ట్రేడ్ తీసుకున్న తర్వాత టార్గెట్ హిట్ అయిందా, స్టాప్ లాస్ హిట్ అయిందా, దాంట్లో ఆ రోజు మార్కెట్లో మనం ఏం నేర్చుకున్నాం అనేది కూడా నేను ఎవ్రీడే షార్ట్స్ అనేది పెడతాను. మీరు నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ మీద క్లిక్ చేసి పెట్టుకోండి. ప్లస్ అడిషనల్గా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను, టెక్స్ట్ చేయండి. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నేను డైరెక్ట్ యూట్యూబ్లో పెట్టచ్చు కదా, ఇట్లా టెక్స్ట్ చేస్తే ఎందుకు పంపిస్తానంటే యూట్యూబ్లో ఎన్నో రకాల వీడియోస్ ఉన్నాయండి, కానీ యూట్యూబ్లో ఏముంటుంది ఒక వే అనేది ఉండదు. నేను ఏం చేస్తున్నాను, యూట్యూబ్లో పెడితే ఏమైతే ఆ వీడియోస్ లాగానే ఈ వీడియో కూడా ప్రియారిటీ అనేది ఎక్కువ ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు మీరు నాకు టెక్స్ట్ చేశారు, చేయడం వల్ల ఏమవుతుంది, నేను పంపించిన కొంచెం ప్రియారిటీ పెట్టి కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మాత్రం, ఎవరైతే సీరియస్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో, సీరియస్గా ఎర్న్ చేసుకుందాం అనుకున్న వాళ్ళ దగ్గరికే వెళ్తాన్న ఉద్దేశంతో నేను డైరెక్ట్ యూట్యూబ్లో పెట్టట్లేదు. మీరు నాకు టెక్స్ట్ చేయండి, నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కోర్స్ ప్రొవైడ్ చేస్తాను. మంచిగా ఎర్న్ అనేది చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్ త్రూ. ఓకేనా, థ్యాంక్ యూ అండి.